హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ది కమ్యూనియన్ గర్ల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూసాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీన్ కట్ చేస్తే సోనియా అనే అమ్మాయి మంచం మీద ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. తన శరీరంపై చర్మం అంతా కాలిపోయినట్టు ఉంటుంది. ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ గదిలోకి వచ్చి తనకి ఫుడ్ తినిపించబోతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న లైట్లు ఆగుతూ వెలుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చేసిందని, ఆ అమ్మాయి నన్ను భయంకరమైన లోకానికి తీసుకుని వెళ్తుందని సోనియా చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. సోనియా బాయ్ ఫ్రెండ్ ఓదార్చడానికి ఎంత ట్రై చేసినా తను భయంతో ఉనికిపోతూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ వెనుక ఒక భయంకరమైన రూపం సోనియాకి కనిపిస్తుంది. భయంతో అక్కడున్న ఫోర్క్ స్పూన్ తీసుకొని తన మెడకి తాను పొడుచుకొని చనిపోతుంది. సీన్ కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత సారా ఇంకా జూడిట్ వాళ్ళ తల్లిదండ్రులతో కొత్తగా ఈ టౌన్ లోకి అయితే వస్తారు. టౌన్ కి కొత్త కావడంతో సారా ఇంకా జూడిట్ స్నేహితులని ఏర్పరచుకోవడంలో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. జూడిట్ కి కొంచెం కష్టంగా ఉన్న సారా మాత్రం రెబే అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. చర్చిలో కమ్యూనియన్ ఈవెంట్ జరుగుతూ ఉన్న సమయంలో రెబే చర్చి లోపలికి వస్తుంది. అక్కడ కూర్చోన్న సారాతో ఇవాళ ఈ కమ్యూనియన్ ఈవెంట్ అయిపోగానే ఒక పార్టీ ఉందని, అక్కడ మనకి కావాల్సినంత ఫన్ దొరుకుతుందని సారాకి చెప్పి పార్టీకి ప్లాన్ చేస్తుంది. కమ్యూనియన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ ఫోటోలు దిగంగానే ఒక ఆవిడ అక్కడికి వచ్చి తన కూతురు కనపడట్లేదని, మీలో ఎవరైనా చూసారా అని, తన పేరు మ్యారసోల్ అని అందరినీ అడుగుతూ ఉంటుంది. కాసేపు తర్వాత ఆ చర్చిలో ఉన్న ఫాదర్ ఇంకా ఒక వ్యక్తి వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. మన సారా కూడా అది చూసి పెద్ద పట్టించుకోదు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సారా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అతి కష్టం మీద పర్మిషన్ తీసుకొని ఇంటికి త్వరగా తిరిగి వచ్చేస్తానని చెప్పి నైట్ పార్టీకి అయితే బయలుదేరుతుంది. సారా ఇంకా రెబే ఆ పార్టీకి వెళ్ళడానికి ఒక అబ్బాయి హెల్ప్ తో కారులో ఆ పార్టీకి అయితే వెళ్తారు. ఆ నైట్ క్లబ్ లో సారా ఇంకా రెబే తాగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ శృతిమించి ఇద్దరు డ్రగ్స్ కూడా తీసుకుంటారు. ఆ క్లబ్ లో సారా డాన్స్ వేస్తూ ఉండగా దూరం నుంచి పెడ్రో అనే ఒక అబ్బాయి సారా వైపు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. మన సారా కూడా ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నట్టే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే సారా ఇంకా రెబేని తీసుకొచ్చిన అబ్బాయి వీళ్ళిద్దరికి మస్కా కొట్టి వేరే అమ్మాయిలతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపు తర్వాత పార్టీ అయిపోగా సారా ఇంకా రెబే ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటికి సారా క్లబ్ లో చూసిన అబ్బాయి పెడ్రో ఇంకా చివో అనే అబ్బాయి కారులో అటువైపు నుంచి వస్తూ ఉంటారు. సారా ఇంకా రెబేకి వేరే ఆప్షన్ లేక వాళ్ళని లిఫ్ట్ అడిగి కారులో ఎక్కుతారు. డ్రైవ్ చేస్తున్న చివో వాళ్ళిద్దరిని ఆట పట్టించడానికి మెయిన్ రోడ్ లో పోకుండా అడవిలో నుంచి ఆఫ్ రోడ్ లో వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. సారా ఇంకా రెబే చివోతో గొడవ పడుతూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ కారు ముందు ఒక అమ్మాయి వెళ్తూ ఉండగా కారపమని చివోని పెద్దగా అరుస్తుంది. ఎవరో ఒక అమ్మాయి అడవిలో తప్పిపోయి ఉంటుందని సారా అనుకుని ఆ అమ్మాయిని వెతకడానికి కారు దిగి అడవిలోకి వెళ్తుంది. వెళ్లొద్దని ఎంత చెప్తున్నా వెళ్లిన సారా ఏమవుతుందో ఏమో అని పెడ్రో సారాకి తోడెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కానీ అక్కడ ఒక బొమ్మ పడిపోయి ఉంటుంది. బహుశా ఆ బొమ్మ ఆ అమ్మాయిదే అనుకొని సారా ఆ బొమ్మని తన వెంటే తెచ్చుకుంటుంది. ఆ బొమ్మ నార్మల్ గా చర్చ్ లో కమ్యూనియన్ ఈవెంట్స్ లో ఇచ్చే బొమ్మలా ఉంటుంది. కట్ చేస్తే సారా ఆ బొమ్మను తీసుకుని ఇంటికి వెళ్తుంది. సారా చెల్లెలు జూడిట్ ఆ బొమ్మ కోసం చూస్తుండగా సారా జూడిట్ ని మందలించి ఈ బొమ్మ అడవిలో తప్పిపోయిన ఒక అమ్మాయిదని, ఇది తనకు ఇచ్చేయాలని, దీన్ని తాకోవద్దని సారా జూడిట్ కి చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది. కాసేపు తర్వాత సారా స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో ఎవరో ఉన్నట్టు సారాకి అనిపిస్తుంది. సారా బాత్రూమ్ అంతా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వికారమైన దెయ్యం సారా ముఖాన్ని పట్టుకొని తనని ఏదో లోకంలోకి తీసుకువెళ్తున్నట్లు సారాకి అనిపిస్తుంది. కానీ నిజానికి సారా శరీరం బాత్టబ్ లోనే ఉంటుంది. దెయ్యం పట్టుకున్నప్పుడు సారా పెద్దగా అరవడంతో సారా తల్లిదండ్రులు బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి లేపడానికి ట్రై చేస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇలా పెద్దగా అరిచి సారాని నిద్రలేపడమే సారాకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సారాని ఆ దెయ్యం వేరే లోకంలోకి తీసుకొని వెళ్లి ఒక బావిలో నీళ్ళల్లో ముంచేస్తుంది. ఇలా అవతలి ప్రపంచం వైపు మనం గట్టిగా అరుస్తూ ఉంటే సారా ఆ దెయ్యాన్ని విదిలించుకొని నీటి పై భాగానికి వచ్చి ఆ లోకం నుంచి తప్పించుకోగలదు. కాసేపటికి సారా గృహలోకి వచ్చేస్తుంది. ఆ దెయ్యం దాడి నుంచి తప్పించుకున్నామని సారా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ తన చర్మంపై కాలిన మచ్చలు చాలా ఫాస్ట్ గా వ్యాపించడం సారా అయితే గమనిస్తుంది. సారా ఇదంతా తన ఫ్రెండ్ రెబ్తో కూడా పంచుకుంటుంది. రెబ్కి కూడా ఇలాంటి కాలిన మచ్చలే తన చర్మంపై రావడంతో వాళ్ళు వాడిన డ్రగ్స్ వల్లే ఇలా రియాక్షన్ వచ్చిందని అనుకుంటారు. ఒకరోజు రెబ్ ఒక క్లబ్ లోకి వెళ్లి అక్కడ టాయిలెట్ కి వెళ్తుంది. ఆ టాయిలెట్ లో రెబ్ ని ఒక దెయ్యం అయితే అటాక్ చేస్తుంది. రెబ్ చాలా భయపడి అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి
సారాకి కాల్ చేస్తుంది. రెబ్ సారాతో, నువ్వు చెప్పినది నిజమే సారా, నన్ను కూడా ఆ దెయ్యం వెంటాడుతుంది అని చెప్తూ ఉండగా ఆ దెయ్యం ఫోన్ బూత్ లోనే రెబ్ పైన దాడి చేసి సారాకి జరిగిన విధంగానే రెబ్ ని మరో లోకంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఒక బావిలో నీళ్ళల్లో దెయ్యం రెబ్ ని కిందికి లాగుతూ ఉంటుంది. సారా తన స్నేహితురాల్ని కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోన్ బూత్ దగ్గర నిర్జీవంగా పడిపోయిన రెబ్ ని పెద్దగా పిలుస్తూ రెబ్ ని స్పృహలోకి తెప్పిస్తుంది. దీంతో సారా ప్రస్తుతానికి రెబ్ ని కూడా దెయ్యం నుంచి కాపాడింది. కానీ రెబ్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో విషయంగా వాళ్ళ నాన్నతో గొడవపడి డోర్ కి లాక్ వేసుకుంటుంది. అదే టైంకి ఆ దెయ్యం ఆ రూమ్ లోకి వచ్చి రెబ్ మీద మరోసారి దాడి చేస్తుంది. లోపల రెబ్ అరవడంతో తన తండ్రి ఎలాగోటి ఆ తలుపుని ఓపెన్ చేసి రెబ్ ని గృహలోకి తెప్పిస్తాడు. రెబ్ గృహలోకి రాగానే తన తండ్రిని సడన్ గా చూడగానే చేతిలో ఉన్న కత్తితో తనకు తెలియకుండానే పొడిచి చంపేస్తుంది. కట్ చేస్తే సారా ఇంకా రెబ్ల చర్మం పైన కాలిన గుర్తులు వచ్చినట్లే డ్రగ్ డీలర్ చివోకి కూడా అలాంటి గుర్తులే చర్మం పైన వస్తాయి. ఎందుకంటే చివో ఇంకా పెడ్రో ఆ రోజు సారా అండ్ రెబ్లకు కారులో లిఫ్ట్ ఇస్తారు. అప్పుడే ఆ దయ్యాన్ని చూడడం అయితే జరుగుతుంది. కానీ చివో ఈ కాలిన గుర్తుల గురించి ఎవరికి చెప్పడు. ఒకరోజు తన గేమింగ్ ఆర్కేడ్ లో నైట్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ షాప్ లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సడన్ గా ఆ దెయ్యం చివో పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. చివో భయపడి అక్కడ నుంచి పారిపోతూ కారులో చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉండగా కార్ యాక్సిడెంట్ అయి చివో స్పాట్ లో చనిపోతాడు. చివో చనిపోవడంతో తన ఫ్రెండ్ పెడ్రో విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. సారా ఈ దుష్టశక్తి ఎందుకు వాళ్ళని వెంటాడుతుందో త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇది వరకు ఈ సమస్య గురించి చర్చ్ ఫాదర్ తో చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫాదర్ ఈ బొమ్మను చూసి ఈ విషయం గురించి అడగవద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకని సారా, రెబ్ ఇంకా పెడ్రో మళ్ళీ ఫాదర్ ని ఈ విషయం గురించి అడగడానికి చర్చ్ లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక అక్కడ 1982లో జరిగిన ఒక కమ్యూనియన్ ఈవెంట్ యొక్క వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అసలు ఫాదర్ ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు అని వీళ్ళందరూ షాక్ అవుతారు. కానీ ఫాదర్ అయితే అక్కడ ఉండడు. ఆ వీడియోలో ఉన్న పాప సారాకి దొరికిన బొమ్మను పట్టుకొని ఉంటుంది. అక్కడున్న ఒక ఫైల్లో ఆ పాప యొక్క ఫోటోతో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఫైల్లో ఆ పాప యొక్క పేరు మర్సిల్ అని సారాకి తెలుస్తుంది. కమ్యూనియన్ ఈవెంట్ లో ఒకరోజు ఒక ఆవిడ వచ్చి తన పాప మర్సిల్ కనపడట్లేదని చర్చ్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉండడం సారాకైతే గుర్తొస్తుంది. ఎలాగైనా ఆవిడని కలిసి వాళ్ళ పాపకు ఏమైందో కనుక్కోవాలని అనుకుంటుంది. కానీ ఇంతలో పక్కనే ఆ చర్చ్ ఫాదర్ ఆ రూమ్ లో చనిపోయి ఉండడం వాళ్ళైతే చూస్తారు. చర్చ్ ఫాదర్ శవాన్ని చూసి వాళ్ళ ముగ్గురు భయపడగానే దెయ్యం అక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురుపై దాడి చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడున్న తలుపులన్నీ ఆ దెయ్యం క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్క రూమ్ లో ఇరుక్కోపోగా ఆ దెయ్యం పెడ్రో పైన దాడి చేసి సారా ఇంకా రెబ్లకు జరిగిన విధంగా పెడ్రోని మరో లోకంకి తీసుకుని వెళ్లి అక్కడున్న బావిలో ముంచుతూ ఉంటుంది. సారా ఇంకా రెబ్ ఎలాగో ఒకటి ఆ రూమ్ లోకి వచ్చి పెడ్రోని స్పృహలోకి తెప్పిస్తారు. తీరా సారాకి డౌట్ వచ్చి పెడ్రో చేయి చెక్ చేయగా అతని శరీరంపై కూడా చర్మం కాలిపోయినట్లు ఉంటుంది. దీంతో సారాకి వాళ్ళ ముగ్గురు డేంజర్ లో ఉన్నారని అర్థమవుతుంది. ఎలాగైనా తప్పిపోయిన పాప మారిసిల్ యొక్క తల్లైన రెమిడియస్ ని కలిసి అసలు ఏమైందో కనుక్కోవాలని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ రెమిడియస్ భర్త వాళ్ళ ఇంట్లోకి ఎవరిని రానివ్వరు. అందుకని తన ఇంట్లో తన భర్త బయటికి వెళ్లడం చూసి సారా ఇంకా పెడ్రో రెమిడియస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. రెమిడియస్ మొదట సారాతో మాట్లాడటానికి ఇష్టపడదు. కానీ సారా ఒంటి మీద ఆ కాలిన మచ్చలను చూసి సారా కూడా ఆ దయ్యం బారిన పడిందని రెమిడియస్ కి అర్థమవుతుంది. రెమిడియస్ సారాని కూర్చోపెట్టి జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా కాలిన మచ్చలు తన కూతురైన మారిసోల్కి కూడా ఒళ్ళంతా వచ్చాయని, ఆ మచ్చలు చూసి ఆ ఊరి జనమంతా తనని అంటరాని దానిలా చూశారని, ఇంకా బాగా ఎగతాళి చేయడంతో మారిసోల్ చాలా కుంగిపోయిందని చెప్తుంది. ఒకరోజు చర్చ్ లో కమ్యూనియన్ ఈవెంట్ తర్వాత మా పాప మారిసోల్ కనపడకుండా ఎటో వెళ్లిపోయిందని, చర్చికి అవతల వైపు ఉన్న శిథిలాల్లోకి మారిసోల్ వెళ్లిపోయి తిరిగి రాలేదని చెప్తుంది. మేము ఎంత ట్రై చేసినా మాకు మారిసోల్ దొరకలేదని చెప్తుంది. దీంతో సారా ఇంకా పెడ్రోకి ఏం చేయాలో అర్థమైపోతుంది. తన ఫ్రెండ్ రెబ్ ని కూడా కలుపుకొని ముగ్గురు చర్చ్ అవతల వైపు ఉన్న మారిసోల్ పారిపోయిన ప్రదేశానికైతే వెళ్తారు. అక్కడ ఆ ప్రదేశాలను చూస్తున్నప్పుడు వీళ్ళ ముగ్గురు ఆ దయ్యం వేరే లోకంకి తీసుకువెళ్ళినప్పుడు కనిపించే ప్రదేశంలో అనిపిస్తుంది. ముగ్గురు ఆ ప్రదేశంలోకి వెళ్లి చూస్తూ ఉండగా ఒక దగ్గర బావి కనిపిస్తుంది. వీళ్ళపై దెయ్యం దాడి చేసినప్పుడు వేరే లోకంలో అదే బావిలోకి తీసుకొని వెళ్లి వీళ్ళ ముగ్గురిని నీటిలో ముంచడం వీళ్లకు గుర్తొస్తుంది. సడన్ గా పెడ్రోని ఒక గృహలోకి లాక్కెళ్లిపోతుంది. ఏమైంది అని రియలైజ్ అయ్యే లోపే సారాని ఈడ్చుకుంటూ ఆ బావిలో పడేస్తుంది ఆ దెయ్యం. కట్ చేస్తే తన ముందు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. వికారంగా కనిపించే ఆ దెయ్యం
భయంకరంగా పాక్కుంటూ సారా దగ్గరికి వస్తుంది. ఇక దయ్యం చేతిలో అయిపోయాన్రా సామి అనుకునే లోపలికి విచిత్రంగా ఆ దయ్యం సారాని చంపడం బదులు సారాని కౌగులించుకుంటుంది. అప్పుడు సారా ఇంకా దయ్యం అక్కడ క్షణంగా నీళ్లంతా వచ్చేసి నీటిలో మునిగిపోయి సారాకి కొన్ని విజువల్స్ అయితే కనిపిస్తాయి. ఆ మ్యారిసల్ అమ్మాయికి చర్మం అంతా కాలిన మచ్చలతో రావడంతో అందరూ తనని అంటరాని దానిలా విజుకుంటూ ఆ పాప మనిషి స్పర్శ ఏంటో తెలియక దూరంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఆ దయ్యం అందరి మనిషి స్పర్శ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆ దయ్యం దాడి చేస్తుంది అనుకొని అందరూ భయపడుతూ ఉన్నారు. ఇంకా మ్యారిసోల్ కమ్యూనియన్ ఈవెంట్ నుంచి పారిపోయి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు ఆ బావిలో పడి చనిపోతుంది. ఇదంతా సారాకి నీళ్ళల్లో విజువల్స్ లో కనిపిస్తుంది. చివరికి సారా యొక్క కౌగలింత మ్యారిసోల్ కి దక్కడంతో ఆ దయ్యం అక్కడి నుంచి మాయమై సారా చేతిలో మ్యారిసోల్ యొక్క అస్థిపంజరం అయితే ఉంటుంది. ఇంతటితో ఆ దయ్యం నాశనం అయింది అని ముగ్గురు గ్రహించి పెడ్రో వాళ్ళిద్దరిని సారా ఇంటి దగ్గర వదిలి హ్యాపీగా వెళ్ళిపోతాడు. సారా ఇంకా రెబ్ ఆ దయ్యం నుంచి సేవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా సారా చెల్లెలు జూడిట్ ఆ కమ్యూనియన్ గర్ల్ బొమ్మతో ఆడుకుంటా ఉండడం చూస్తారు. వెంటనే వచ్చి ఆ బొమ్మని తన చెల్లెల నుంచి లాక్కొని అసలు ఎవరు ఈ బొమ్మతో నిన్ను ఆడుకోమన్నారు అని జూడిట్ మీద కోపడుతూ ఉండడంతో సారా జూడిట్ యొక్క చెయ్యి మీద ఆ కాలిన మచ్చను చూస్తుంది. దీంతో సారా ఇంకా రెబ్ ఆ దెయ్యం నాశనం అవ్వలేదని అర్థమవుతుంది. సడన్ గా అక్కడున్న లైట్లన్నీ ఆఫ్ అవుతూ వెలుగుతూ ఉంటాయి. ఆ ముగ్గురికి అక్కడ చీకట్లో నుంచి ఒక రాక్షసుడైతే కనిపిస్తాడు. వీళ్ళు ఇన్ని రోజులు కమ్యూనియన్ గర్ల్ మాత్రమే దెయ్యం అనుకుంటారు, కానీ దీనంతటి కారణం ఈ రాక్షసుడే అని తెలుస్తుంది. ఆ ముగ్గురిని ఆ రాక్షసుడైతే చంపేస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.